మీరు చూస్తున్నది జేబీ న్యూస్. నమస్తే ఫ్రెండ్స్, జేబీ. ముఖ్యంగా ప్రభుత్వం 22A తెచ్చింది. 22Aలో భూములను చేర్చింది. ఈ జాబితాలో చేర్చినటువంటి భూముల వల్ల ప్రజలకు ఎంత నష్టం, లేదు ప్రభుత్వానికి ఎంత మేలు, ప్రభుత్వానికి ఎంత లాభం, దాని గురించి మనం చర్చిద్దాం. ముఖ్యంగా 22A గురించి ఈరోజు ఏ పేపర్లో చూసినా టాపిక్ వస్తూ ఉంది. ముఖ్యంగా చట్టపరంగా 22A ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ ప్రజా సంస్థల ఆస్తులను నిషేధిత బదలాయింపులు, కొన్ని వివాదాస్పద ఆస్తులు రిజిస్ట్రేషన్ అడ్డుకోవడం. అయితే తప్పుగా లేదా పూర్తి విచారణ లేకుండా ప్రైవేటు ఆస్తులు జాబితాలో చేరితే యజమానులు అమ్మకం, బదలాయింపులు వంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. విన్నారు కదా, 22Aలో ఎవరికైనా ఆస్తులు అంటే భూములు చేరితే ఆ జాబితాలోకి వెళ్తే దాన్ని మనం అమ్మలేము, లేదంటే మన పేరు నుంచి ఇంకోరి మీదకి మార్పు చేయలేము. అసలు 22A పేరుతో ప్రజల ఆస్తులకు సంఖ్యలు వేయద్దు. 22A పేరుతో ప్రజల ఆస్తులకు సంఖ్యలు వేయద్దు వాస్తవంగా. ఎందుకు అంటే వాళ్ళు ఎంతో కాయా కష్టం చేసుకొని ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఈరోజు ప్లాట్లు కొనుక్కుంటారు, లేదంటే భూములు తీసుకుంటారు. అటువంటి భూమిని సడన్గా ఈరోజు ప్రభుత్వం మీది 22Aలో చేరింది అని ప్రకటిస్తే వాళ్ళకి ఏంటి వాళ్ళ పరిస్థితి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా ప్రజల ఆస్తులలో అంగుళం కూడా అన్యాయం జరగకూడదు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినదంతా ముఖ్యమైన విషయం 22A గురించి. అసలు 22A ఎందుకు తీసుకొచ్చారు, 22Aను ఎందుకు తెచ్చారు? ప్రభుత్వ భూములు, ప్రభుత్వ సంస్థల ఆస్తులు, కొన్ని దేవాదాయ వక్సు ఆస్తులు చట్టపరంగా బదలాయింపు, నిషేధం ఉన్న భూములు అక్రమంగా అమ్మకాలు జరగకుండా అడ్డుకోవడం 22A ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ సంస్థల ఆస్తులు, కొన్ని దేవాదాయ వక్సు భూములు చట్టపరంగా బదలాయింపు, నిషేధం ఉన్న భూములు, ఆ భూములను ఏ రకంగా కొంతమంది అక్రమదారులు ఆ భూమిని కబ్జా చేయాలని చూస్తూ ఉంటారు. అటువంటి భూమిని అక్రమంగా అమ్మకాలు జరగకుండా అడ్డుకోవడం కోసం 22A ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోవడం, అక్రమ రిజిస్ట్రేషన్ను అడ్డుకోవడం కోసం ఈ నిబంధన తీసుకొచ్చింది ప్రభుత్వం. కానీ వాస్తవాలు ఈరోజు నిజమైనటువంటి లబ్ధిదారులు అంటే ఎవరైతే సొంతంగా జాగా ఉన్నారో, సొంతంగా భూములు ఉన్నారో, వాళ్ళ భూములు ఈరోజు 22Aలో చేరింది అని పాపం లబో దిబో అని కొట్టుకుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా చూడండి. ఈ నిబంధన పేరుతో 22Aకు సంబంధించి ఈ నిబంధన పేరుతో ప్రజల ఆస్తులను కాజేయాలని చూస్తే అది ప్రభుత్వం పప్పులో కాలేసినట్టు. ఈ నిబంధన పేరుతో నిజమైన ప్రజల ఆస్తులు కూడా 22Aలోకి వెళ్తే పరిస్థితి ఏంటి చూడండి. ఈ నిబంధనలో ఇలా ప్రజల ఆస్తులు 22Aలోకి వెళ్తే ఏంటి పరిస్థితి అనే దాని గురించి మనం ఒకసారి టాపిక్ మాట్లాడదాం. ఈ నిబంధన పేరుతో నిజమైన ప్రజల ఆస్తులు వెళ్తే ప్రజలు సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి డబ్బుతో భూములు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, వాటిపై బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నారు. ఈరోజు అటువంటి ల్యాండ్లు 22Aలోకి వెళ్ళినాయి, వాళ్ళు నెత్తి కొట్టుకుంటారు. ఇలాంటి ఆస్తి ఒకసారిగా 22Aలో జాబితాలో పడితే అమ్ముకోలేరు, బదలాయించుకోలేరు, అవసరానికి ఉపయోగించుకోలేరు, కుటుంబ అవసరాలకు ఆస్తిని విక్రయించాలన్న సమస్య వస్తుంది. ఇది సామాన్య ప్రజలకు ఎంతో పెద్ద నష్టమే. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఇది సామాన్యమైనటువంటి ప్రజలకు చాలా నష్టం చేస్తుంది.
కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. 22A పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా ఏదైనా లాభం రావాలని చట్టం ఉద్దేశం లేదు. సరే, ఈ చట్టము ప్రభుత్వానికి ఉద్దేశపూర్వకంగా ఏ లాభాన్ని చేకూర్చేటువంటిది ఇందులో లేదు, మంచిది. కానీ ప్రభుత్వ ఆస్తులను రక్షించడం, అక్రమ లావాదేవీలను నిరోధించడం ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడుతాయి అనే సమయంలో తప్పుగా ప్రైవేట్ ఆస్తి 22Aలో చేరితే మాత్రం నష్టపోయేది సామాన్య ప్రజలే. నిజంగా ఈ 22A వల్ల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు చేయదు, అది లాభం జరగదు ఎవరికి, ప్రభుత్వానికి. కానీ ఒకవేళ తప్పుగా ప్రైవేటు ఆస్తులు ఏమన్నా 22Aలో చేరితే నష్టపోయేది సామాన్య ప్రజలు. మనకి వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది కదా. అందుకని ప్రభుత్వ ఆస్తులను కాపాడి కానీ ప్రజల సొంత ఆస్తులను ఇబ్బంది పెట్టకండి. మనం ఏమంటున్నాం అంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడబడాలి, ప్రభుత్వ భూములు కాపాడబడాలి. ఆ భూములను కాపాడే సందర్భంలో ప్రైవేటు భూములను 22Aలో చేర్చొద్దు. 22A జాబితాలో ఉన్న ప్రతి సర్వే నెంబరు సక్రమంగా పరిశీలించాలి. నిజమైన ప్రైవేటు భూములు ఉంటే వాటిని వెంటనే జాబితా నుంచి తొలగించాలి. అసలు ఈ రెవెన్యూ సిబ్బంది సర్వే పర్ఫెక్ట్ చేయాలి. ఫస్ట్ చేసిన తర్వాతనే 22Aలో ఈ జాబితాను చేర్చాలి. చేర్చకుండా ఏదో నామకవాస్త ఎంక్వైరీ సర్వేలు చేసి ఈ 22Aలో చేరిస్తే చాలా ప్రజలు నష్టపోతారు. కాబట్టి జాబితాలో ఉన్న ప్రతి సర్వే నెంబర్ సమగ్రంగా పరిశీలించి నిజమైన ప్రైవేటు భూములు ఉంటే వాటిని వెంటనే జాబితా నుంచి తొలగించాలి. సమస్యనే ఉండదు. ఇక 22A నుంచి తొలగిస్తే సమస్య ఉండదు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి కూడా ఉండదు. తప్పు జరిగితే దాన్ని సరిచేసే పారదర్శకమైన వ్యవస్థ ఉండాలి. ఒకవేళ నిజంగా ఏదైనా తప్పు జరిగి దాన్ని సరిచేసేటువంటి పారదర్శకమైనటువంటి వ్యవస్థ ఉండాలి. మళ్ళీ దానికోసం నేను డబ్బులు ఖర్చు పెట్టుకునేటట్టు ఉండదు. ఒక పారదర్శకంగా నిజంగా నా ల్యాండ్ ఇది, నాకు సంబంధించింది, దాని డాక్యుమెంట్స్ లేదంటే దానికి సంబంధించినటువంటి పేపర్లు చూపిస్తే దాన్ని పారదర్శకంగా ఆ 22A నుంచి తొలగించే విధంగా ఉండాలి. ప్రజల ఆస్తులతో అంగుళం కూడా అన్యాయం జరగకూడదు. ప్రజల ఆస్తులకు ఒక అంగుళం కూడా అన్యాయం జరగకూడదు. 22A పేరుతో నిజమైన భూ యజమానుల భయభ్రాంతులకు గురి చేస్తే ఇంకా ప్రజలే తిరగబడతారు. కాబట్టి దయచేసి అది మీరు ఆలోచించవలసిందే కోరుతా ఉన్నా. ఒకవేళ అలా ఏమైనా ఉంటే పార్టీగా, CPI పార్టీగా దానిపై మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఉద్యమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇక ఈరోజు పేపర్లో ఏమొచ్చింది చూద్దాం. అధికారుల పొరపాటే నా పక్షాన సారీ అని రెవెన్యూ మినిస్టర్ చెప్తా ఉన్నారు. చూడండి ఎంతవరకు వచ్చింది కథ. రెవెన్యూ మినిస్టర్ ఏకంగా అది అధికారుల పొరపాటే అంటే కొంత భూములు 22Aలో చేరుకున్నాయి కాబట్టి వాళ్ళకి సారీ చెప్తుంది. ఇక 22A జాబితాపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఈరోజు సమీక్ష చేసి నిన్న ఇక జరిగిన తప్పును సరిచేస్తున్నాం, ప్రజా ఆస్తులతో అంగుళానికి కూడా ఆటంకం కలిగించాం, మంచిదే. ఇక శాఖ మంత్రిగా నాది పూర్తి బాధ్యత, కోర్టుకు ఇచ్చి నా జాబితా అప్డేటు చేయలేకపోవడమే దీని అంతటికి కారణం. ధరణిలాగా 24 క్యారెట్స్ అని నేను బుకాయించను. ఈ నెలాఖరులోగా అన్ని సమస్యలను పరిష్కరించుతాము. ఫిర్యాదుల కోసం 1800-599-4788 టోల్ ఫ్రీ నెంబర్ను ఫోన్ చేసి మీ సమస్యలను చెప్పవలసిందిగా, పరిష్కరించుకోవాల్సిందిగా మన రెవెన్యూ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ భూములను కాపాడబడాలి. సేమ్ టైం ప్రజల సంబంధించినటువంటి భూములను ప్రైవేటు ఏవైతే ఉన్నావో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా ఉండకూడదు అని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్.